మొబైల్ రీఛార్జ్ పెంపుతో యూజర్లలో తీవ్ర అసంతృప్తిని మూటగట్టుకున్న రిలయన్స్ జియో వారిని సంతృప్తిపరచడానికి కాస్త దిగి వచ్చింది. తమ రూ. 999 ప్రిపేర్డ్ ప్లాన్ ని నిశ్శబ్దంగా తిరిగి ప్రవేశపెట్టింది. ఎక్కువ మంది రీఛార్జ్ చేసుకునే రూ. 999 ప్లాన్ ధరను జూలై 3న రూ. 1199కి జియో పెంచేసింది. అయితే తాజాగా కొన్ని సవరించిన ప్లాన్ ఫీచర్లు ప్రయోజనాలతో పాత ప్లాన్ ను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త రూ. 999 ప్లాన్ లో అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే దాని పొడిగించిన వ్యాలిడిటీ. పాత ప్లాన్ లో ఇది 84 రోజులు ఉండగా కొత్త ప్లాన్ 98 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అంటే 14 రోజులు అదనపు వ్యాలిడిటీ లభిస్తుందన్నమాట. కానీ రోజువారీ డేటాను మాత్రం కొంత ప్లాన్ లో తగ్గించేశారు. గత ప్లాన్ లో రోజుకు 3 GB డేటా లభిస్తుండగా కొత్త ప్లాన్ రోజుకు 2 GB డేటా అందిస్తుంది. డేటా పరిమితి తగ్గించినప్పటికీ దీంతో 5G డేటాను ఆనందించవచ్చు. ఇక రోజుకు 100 SMS అపరిమిత కాలింగ్ ఫీచర్లు ఉన్నాయి. దీనికి పోటీగా ప్రత్యర్థి టెలికాం ఆపరేటర్ ఎయిర్టెల్ కూడా రూ. 979 ప్లాన్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, డేకి 100 SMS లభిస్తుంది. అలాగే అపరిమిత 5G డేటాను అందించవచ్చు. ఇక ఎయిర్టెల్ ప్లాన్ అందించే అదనపు ప్రయోజనం ఏమిటంటే 56 రోజుల పాటు ఉచిత అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉంటుంది.